భూమి కోసం భుక్తి కోసం జరిగిన మహత్తరమైన శ్రామిక విముక్తి పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని సెప్టెంబర్ 17 అన్నది ముమ్మాటికి విద్రోహ దినమేనని, చరిత్రను వక్రీకరించడమే మతవాదుల పాలకుల ఎత్తుగడ అని సిపిఐఎంఎల్ మాస్ లైన్ సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కామధేను కళాశాలలో సెప్టెంబర్ 17 విద్రోహ దినం వారోత్సవాల్లో భాగంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవమని, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంను హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణలుగా మతశక్తులు చరిత్రను వక్రీకరించి విష ప్రచారం చేస్తున్నారని, విలీనమో విమోచనమో అని చరిత్రను వక్రీకరిస్తే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు దామోదర్, బాబన్న, రమేష్, సాయిరెడ్డి, అనీస్, కిషోర్, ఆశిష్, బాలరెడ్డి, ఎర్రన్న, కిషోర్, కిషన్, గంగారాం, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. మనం ముందుంచింది అనేది ఒక్కసారిగా మనం ఆలోచిస్తే సమానత్వం కోసం, గౌరవం కోసం, ఉత్పత్తి సాధనాలు సమాజపరం కావాలనే కోసం అయితేనే కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పేసి ఆ రోజు అయితే 4,000 మంది అమరత్వం పొందారు. ఆ అమరత్వాన్ని, ఆ అమరయుల లక్ష్యాలని ఇంకా నెరవేరలేదు. ఆ లక్ష్య సాధన కొరకు మనం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే నిజంగా కూడా అమరవీరులకు నివాళులర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కోరుకుంటూ, ఇది మత దర్శన కాదు, దోపిడీకి వ్యతిరేకమైన పోరాటం. అదే ఇలా సాకల ఐలమ్మ పోరాటం కావచ్చు, ఇలా దొడ్డి కుమరయ్య అమరత్వంతో సాయుధ పోరాటం యూటర్న్ తీసుకున్న పోరాటం కావచ్చు. కాబట్టి రేపటి ఒక సమాజాని కోసం మనందరం కూడా మన భుజస్కంధాలపైన బాధ్యత నేర్చుకొని మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి